వెల్కమ్ టు ఉదయం మీరు మా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ మీడియా వర్క్స్. AP.Grama సచివాలయ అభ్యర్థులకు ఈరోజు అప్డేట్స్. సచివాలయ ఉద్యోగులకు ఆఫ్లైన్లోనే కౌన్సిలింగ్, నేటి నుంచే ప్రక్రియ మొదలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆఫ్లైన్లోనే కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. శనివారం నుంచి 2 రోజుల పాటు ఆయా శాఖల కార్యాలయాల పరిధిలోనే ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. అభ్యర్థులందరికీ సంక్షిప్త సందేశాల ద్వారా సమాచారం అందజేస్తున్నారు. రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులు, ర్యాంకులు ఆధారంగానే ఆఫ్లైన్లో పని ప్రాంతాలను కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. నిన్నటి వరకు వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఇప్పుడు ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ చేపట్టడంపై కొంతమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు జిల్లా అధికారులకు ఫోన్లు చేసి తాము సూచించిన అభ్యర్థులకు ఎక్కడెక్కడ పోస్టింగ్లు ఇవ్వాలో ఆదేశించినట్లు తెలిసింది. సొంతూరు తప్పించి ఎంపికైన అభ్యర్థులను ర్యాంకుల వారీగా పిలిచి వారు కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఏ సచివాలయాల్లో కొలువులు ఖాళీలున్నాయో వివరాలను ఆయా కేంద్రాల వద్ద జాబితాలను ప్రదర్శించనున్నారు. అభ్యర్థులు తమ సొంత గ్రామం తప్పించి మిగతా వాటిని ఎంచుకోవచ్చు. మెరుగైన ర్యాంకు వచ్చిన వారు ఎక్కడైనా పనిచేయడానికి అవకాశం కల్పించనున్నారు. కౌన్సిలింగ్ ఎక్కడెక్కడంటే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్స్ పోస్టులకు శనివారం ఉదయం జడ్పీ సమావేశ మందిరంలో, గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఆదివారం జడ్పీ సమావేశ మందిరంలో, VRO విలేజ్ సర్వేయర్ పోస్టులకు శనివారం నుంచి కలెక్టరేట్ సమావేశ మందిరంలో, ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు MVP కాలనీలోని బుద్ధ భవన్లో, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు పోర్టు ఆసుపత్రి సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న మైక్రో ఇరిగేషన్ కార్యాలయంలో, ఫిషరీస్ అసిస్టెంట్లకు ఫిషరింగ్ హార్బర్లోని మత్స్యశాఖ జేడీ కార్యాలయంలో, అగ్రికల్చర్ అసిస్టెంట్లకు సంబంధించిన శనివారం నుంచి చేపట్టాల్సిన కౌన్సిలింగ్పై తర్జన భర్జన పడుతున్నారు. మహిళా పోలీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్లకు కైలాసగిరి సమీపంలోని ఆర్మడ్ రిజర్వ్ మైదానంలో కౌన్సిలింగ్ చేపడతారు. శనివారం 400 మందికి, ఆదివారం మిగతా అభ్యర్థులకు హాజరు కావాలని సూచించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు జడ్పీ ఆవరణలోని SE ఇంజనీరింగ్ కార్యాలయంలో శనివారం నుంచి 4 ప్లాట్లుగా కౌన్సిలింగ్ చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీకి రెండో జాబితా 7 నుంచి ప్రక్రియ మొదలు. వార్డు గ్రామ సచివాలయ పోస్టుల్లో భర్తీ కోసం రెండో జాబితా తయారులో అధికారుల నిమగ్నమయ్యారు. రెండో జాబితాకు ప్రభుత్వం అనుమతి రావడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమవారం ఈ ప్రక్రియ మొదలు కానుంది. ఇప్పటికే భర్తీ కాకుండా పెద్ద సంఖ్యలోని పోస్టులు మిగిలిపోయాయి. జిల్లాలో మొత్తం 7,789 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో ANM మినహా 3,381 మంది విధుల్లో చేరారు. 1,183 ANMల పోస్టుల కోసం నుంచి సర్టిఫికెట్లు పరిశీలన చేస్తున్నారు. పరిశీలన అనంతరం ఈ ఖాళీలు త్వరలో తెలుస్తాయి. ఇప్పటి వరకు 4,408 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వార్డు గ్రామ సచివాలయాల్లో ఇప్పటి వరకు తీసిన పోస్ట్ మార్కుల వారు కాకుండా ఆ తర్వాత మార్కులు కలిగిన వారికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొంతమందికి మార్కులు దగ్గరగా వచ్చాయి. ఇలాంటి వారికి అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. శనివారం కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటాయో తెలిసే అవకాశం. తొలుత వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేయాలని నిర్ణయించారు. కానీ చివరి నిమిషంలో సాధారణ కౌన్సిలింగ్ ఎంపిక అయిన వారి సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి కౌన్సిలింగ్ శాఖల వారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు VRO పోస్టులకు ఎంపికైన వారికి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. తిరిగి మళ్ళీ 3 గంటలకు రెండో విడత VROలకు కౌన్సిలింగ్ జరుగుతుంది. విలేజ్ సర్వేయర్లు పోస్టులకు కౌన్సిలింగ్ కలెక్టరేట్ సమీపంలో ఉన్న NGO హోంలో నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల వారీగా కూడా కౌన్సిలింగ్ పోస్టింగ్లు నిర్వహించాల్సి ఉంది. నేడు రేపు మహిళా పోలీస్ సెక్రటరీ ఉద్యోగాలకు జిల్లాలో మహిళా పోలీస్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఉమెన్ వీకేర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ ఉద్యోగాలకు ఎంపికైన నియామక పత్రాలు తీసుకున్న వారికి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు కల్పించనున్నట్లు SP అట్టాడ బాబూజీ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో నియామక పత్రాలు
పత్రాలు తీసుకున్న 686 మందికి శని ఆదివారాల్లో ఉదయం 8 గంటల నుంచి విశాలాక్షి నగర్లో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రశాంతంగా ఏఎన్ఎంల సర్టిఫికెట్ల పరిశీలన. సచివాలయాల్లో భర్తీ నిమిత్తం ఏఎన్ఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 1339 ఏఎన్ఎం పోస్టులకు అర్హులైన వారి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. జాయింట్ కలెక్టర్ సూర్యకళ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జి. తిరుపతిరావు సర్టిఫికెట్ల పరిశీలన తీరును పర్యవేక్షించారు. బుల్లయ్య కళాశాల 9వ బ్లాకు భవనంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, 2 సెట్ల జెరాక్స్ కాపీలు, 3 ఫోటోలతో హాజరయ్యారు. తొలి రోజున 960 మందికి సర్టిఫికెట్ల పరిశీలన నిమిత్తం కాల్ లెటర్లు పంపించారు. శనివారం 379 మందికి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆన్లైన్లో అభ్యర్థుల వివరాల అప్లోడ్ తర్వాత మెరిట్ జాబితా ప్రకటించనున్నారు. జిల్లా నలుమూల నుంచే కాక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అభ్యర్థులను కూడా వచ్చారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం కారణంగా బుల్లయ్య కళాశాల ఆవరణ చుట్టుపక్కల సందడి నెలకొంది. అధికారుల కళాశాల ఆవరణలో ప్రత్యేకంగా టెంట్లు వేయించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.